అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇదే కోరినారు. సార్ మేము వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము, కానీ మాకు స్కిల్డ్ డెవలప్మెంట్ మ్యాన్ ఫోర్స్ అవసరము. ఈ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఏం చేస్తున్నారని చెప్పి వారు అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇదే చెప్పారు. తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మన దగ్గర ఇంతకుముందు 65 ఐటీఐలు ఉన్నాయి. ఈ 65 ఐటీఐలు కూడా పాత ఐటీఐ మెకానికల్, ఎలక్ట్రికల్, ఈ పాత కోర్సెస్తోని ఈ 65 ఐటీఐలు నడిచేది. దీన్ని మోడర్నైజ్ చేయాలి, దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేయాలి. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయో వీటన్నిటికీ కూడా మ్యాన్ ఫోర్స్ కోసం ఉండేటట్టు ఈ 65 ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేయడం జరిగింది. దాంతోపాటు 53 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అవి కూడా స్థాపించడానికి టాటాస్ వారితో ఒక ఒప్పందమైంది. సుమారు 4,000 కోట్ల రూపాయలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా స్కిల్ సెట్స్ ఏదైతే ఉన్నాయో కొత్త స్కిల్ సెట్స్, డ్రోన్ టెక్నాలజీ, సోలార్ పవర్, ఈవీ వెహికల్స్, ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీ, కొత్త అవసరాలు. ఇంకా నేను ఇంతకుముందు కూడా చెప్పినాడు, ప్రత్యేకంగా మన మంచిర్యాల డిస్టిక్లో ఎయిర్ కండిషనింగ్ రిపేర్ కావాలంటే మనం హైదరాబాద్ నుంచి టెక్నీషియన్ రావాలి. మార్బుల్ లేయింగ్ కావాలంటే హైదరాబాద్ నుంచి టెక్నీషియన్ రావాలి. ఇవన్నీ కూడా ఉండొచ్చు. ఇక్కడనే మనము స్కిల్ సెట్స్ డెవలప్ చేస్తే ఇక్కడే ఆ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇలాంటి కోర్సెస్ మేము ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో దట్ బయట నుంచి వచ్చే వాళ్ళు అవసరం లేదు. మనము ఇక్కడ లోకల్ మ్యాన్ ఫోర్స్ ఏదైతే అవసరమో ఇక్కడనే ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ కోర్సెస్ అన్నీ కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ఇంట్రొడ్యూస్ చేస్తాం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది రైతులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఏదైతే క్రాప్ డైవర్సిఫికేషన్ అనుకోండి, ఇతర కోర్సెస్ మన లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఇక్రిసాట్తోని, ఈ భారత్ కృషి కేంద్ర, ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్తోని మాట్లాడి మన రైతులకు ఒక కోర్సు, రైతులకు ఎట్లా ఉత్పత్తి ఎక్కువ పెంచాలి, ఎట్లా వాటర్ సప్లై తక్కువ చేయాలి, ఎట్లా సాయిల్ కన్జర్వేషన్, సాయిల్ ఏదైతే ఉందో ఈ అనాలిసిస్ ప్రకారంగా ఏ క్రాప్ చేస్తే మంచిగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకుముందు చెప్పినారు, మేము క్రాప్ డైవర్సిఫికేషన్లో మేము శ్రద్ధ చూపిస్తున్నాము. దీన్ని ఇన్సెంటివైజ్ చేయడానికి రైతులకు కూడా ఈ క్రాప్ డైవర్సిఫికేషన్లో వెళ్ళినప్పుడు ఎట్లా ఇన్సెంటివైజ్ చేయాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా మనకు సుమారు 25,000 మంది ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో వాళ్ళు ట్రైన్ అవుతారు. వీళ్ళందరికీ కూడా సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వీళ్ళందరూ, ఎందుకంటే చాలా బీద వాళ్ళు ఉంటారు ఈ సెగ్మెంట్లో, వీళ్ళందరికీ కూడా జూన్ 2 నుంచి 2,000 రూపాయలు స్టైఫండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఈ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేస్తుందో ఈ స్కిల్ మ్యాన్ ఫోర్స్ వలన మనకు లోకల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే వస్తున్నాయో దానికి సరిపడేలాగా మ్యాన్ ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. కానీ మా సంస్థలో, మా మినిస్ట్రీలో ఇంకొక సంస్థ ఉంది, టామ్కామ్ అని. ఇవన్నీ కూడా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ ప్లేస్మెంట్ ఏజెన్సీ అన్నమాట. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు బయట దేశాలలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా మనం పంపించే